సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్స్ ను పోలీసులు నేటి నుంచి అంటే జూలై 19 నుంచి విచారించబోతున్నారు. ఇక ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ డ్రగ్స్ కేసు విచారణ పర్వం మొదలు కాబోతుంది. 19న పూరి జగన్నాథ్, 20న చార్మి, 21న ముమైత్ ఖాన్, 22న సుబ్బరాజు, 23న శ్యామ్ కే నాయుడు, 24న రవితేజ, 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్న, 26న నవదీప్, 27న తరుణ్, 28న నందు, 29న తనీష్ ఇలా ఎవరికి నిర్ణయించిన తేదీలో వారు సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ముమైత్ ఖాన్ కు విచారణ నుంచి ప్రస్తుతానికి మినహాయింపు ఇవ్వడం చర్చనీయాంశమైంది. నోటీసులు జారీ చేసిన వారిలో ముమైత్ ఖాన్ మినహా అందరూ హాజరవుతారని, ఆమె ఒక టీవీ షోలో ఉన్నందున విచారణ లేదని ఇంకా నిర్ణయించలేదని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సబర్వాల్ తెలిపారు. ముమైత్ ఖాన్ విషయంలో ఇలా జరగడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె అడ్రస్ పోలీసులకు తెలియకపోవడం ప్రధాన కారణం. దీంతో ఆమెకు నోటీసులు ఎలా పంపాలో పోలీసులు తేల్చుకోలేకపోయారు. ఆమె హైదరాబాద్లో ఒక అడ్రస్లో ఉంటుందని తెలుసుకున్న పోలీసులు అక్కడికి నోటీసులు పంపినా ఆవిడ చాలా కాలం క్రితమే ఆ ఇల్లు ఖాళీ చేసిందని తేలింది. ముంబైలో కూడా ఆమెకు సరైన అడ్రస్ అంటూ ఏమీ లేకపోవడంతో నోటీసులు అందించడంలో పోలీసులు విఫలమయ్యారు. ఇక పోలీసులు నోటీసులు పంపే సమయానికే ముమైత్ ఖాన్ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిపోయింది. షో నిర్వాహకులు చట్టపరమైన అనుమతులతోనే ఈ షో నిర్వహిస్తున్నారు. షో నుండి మధ్యలో ఆమెను బయటకు తీసుకురావడానికి వీల్లేని పరిస్థితి ఉంది. దీంతో బిగ్ బాస్ ఆమెను ప్రస్తుతానికి విచారణ నుంచి రక్షించారని చర్చించుకుంటున్నారు అంతా. నేరుగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లి నోటీసులు అందించేందుకు చట్టపరమైన అడ్డంకులు ఉండటంతో ప్రస్తుతానికి ముమైత్ ఖాన్ విచారణను వాయిదా వేశారు. ఆమెను ఎలా బయటకు తీసుకురావడం, నోటీసులు ఎలా అందించడం అనే విషయాలపై న్యాయ నిపుణులలో చర్చించినట్లు తెలుస్తుంది. మొత్తానికి ముమైత్ ఖాన్ బిగ్ బాస్ లోనే కంటిన్యూ అవుతోంది. ఇక విచారణకి దూరంగా ఉంటుంది అని తెలుసుకుంటున్నాం. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe